అట్లాగే వాళ్ళ ప్రాబ్లమ్‌ని మనతో షేర్ చేసుకోవడానికి ఒక కాలర్ లైన్‌లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అలాగే. హలో! హలో. నమస్తే అండి. నమస్తే మ్యామ్. మీ పేరు? అనుష మ్యామ్. ఓకే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నాది ఓల్డ్ సిటీ ఉప్పుగూడ మ్యామ్. ఓకే. రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మ్యామ్. అనుష గారు చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వచ్చేసి అనుష. యాక్చువల్ గా నాకు మ్యారేజ్ అయ్యి 28 లో అయ్యింది మ్యామ్. ఓకే అమ్మా. సో మ్యారేజ్ 2008 లో అయ్యింది. అయితే అప్పటి నుంచి మాది యాక్చువల్ గా ఇది చీటింగ్ మ్యారేజ్ మ్యామ్. ఎట్లా? అంటే ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ కి 2 వైఫ్స్ ఉన్నారని చెప్పలేరు. ఓకే. సో వాళ్ళ ఫ్యామిలీ కాకుండా ఏమంటారు, బాబు ఒక్కడి మంచిగా ఉన్నా పర్లేదు అని అనుకున్నాం మ్యామ్. సో ఆయన మెయిన్ మా హస్బెండ్ పెద్ద ఫ్రాడ్ ఉన్నాడు మ్యామ్. ఏ రకంగా? ఎట్లా అంటే ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు మ్యారేజ్ కి 30 tulas ఆఫ్ గోల్డ్ పెట్టారు మ్యామ్. ఎవరికి, మీకా అతనికా? నాకు. సో మ్యారేజ్ అప్పుడు 30 tulas ఆఫ్ గోల్డ్, మళ్ళీ ఒక ల్యాండ్ ఇచ్చారు. మళ్ళీ రీసెంట్ గా మా ఫాదర్ కి కోవిడ్ వచ్చినప్పుడు కొంచెం డెప్స్ అయినాయి మ్యామ్ మా పేరెంట్స్ కి. అయినప్పుడు మళ్ళీ ఏమైంది అంటే ఒక ల్యాండ్ ఉండే, ఆ ల్యాండ్ అమ్మేసి మా 3 డాటర్స్ కి ఇచ్చారు మ్యామ్. సో ఈయన ఏం చేశానంటే అది మొత్తం తీసుకొని నన్ను బాబుకి నడవడం రాదు, మాట్లాడడు. సో నన్ను బాబుని రోడ్ పైన వదిలేసిండు మ్యామ్. ఎవరికో ఇచ్చేసిన డబ్బులు వాళ్ళు చేతులు ఎత్తేసిరు అంటే కూడా మా పెద్దవాళ్ళు వచ్చి ఆయనకి 4-5 times చెప్పారు మేడం. చెప్పినా వినలేదు. మళ్ళీ నాకు చెప్పకుండా జాబ్ లో నుంచి రిజైన్ చేసేయడం, నాకు చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసేయడం. మళ్ళీ ఏమంటారు, ఇది రొటేషన్ అని మా దగ్గర నుంచి, మా రిలేటివ్స్ దగ్గర నుంచి, మా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి 21 lakhs తీసుకున్నాడు మేడం. సో అవన్నీ పోయిన తర్వాత కూడా మేము మలక్పేట్ స్టేషన్ లో మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం మ్యామ్. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మేమిద్దరం ఒకటే ఆర్గనైజేషన్ లో వర్కింగ్. నేను ఒక స్ట్రేంజర్ లాగా చూస్తున్నాడు మ్యామ్. ఒక మెయింటెనెన్స్ ఇస్తలేడు, బాబుని అస్సలు పట్టించుకోవట్లేదు. మేము వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదామంటే వాళ్ళ మేనమామయ్య ఒక ఆయన ఉంటాడు మ్యామ్. సో ఆయననే మొత్తం ఈయన బ్రెయిన్ వాష్ చేసేసి నన్ను ఆయనని మొత్తం విడదీస్తున్నాడు మ్యామ్. వాళ్ళు ఉండేది మొత్తం అదే రేడియన్స్ లో ఉంటారు. సో మొత్తం ఆయనకి ఎంత పెద్ద ఫ్రాడ్ చేసినా గానీ ఆయనకే సపోర్ట్ చేయడము. మేము ఇంటి వరకు వెళ్తే వాళ్ళు ఫోన్స్ చేస్తే మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సరే అని మేము ఇంటి వరకు పోతే మేము వచ్చి కొట్టిపోతున్నాము, మర్డర్ చేయడానికి వచ్చినా అని కంప్లైంట్స్ ఇవ్వడము పోలీస్ స్టేషన్లలో పోయి. సో పోలీస్ వాళ్ళు కూడా మేడం దీనిపైన నేను ఇచ్చిన కంప్లైంట్ పైన ఇట్లాంటి యాక్షన్ తీసుకోలేరు. వాళ్ళు ఇచ్చేదానిపైనేమో మంచి యాక్షన్ తీసుకొని మమ్మల్ని బ్లేమ్ చేశారు. సో దీనిపైన ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది మేడం. మార్చ్ ఆర్ ఏప్రిల్ లో ఎఫ్ఐఆర్ అయింది మ్యామ్. దాని తర్వాత మే మంత్ లో వచ్చేసి ఆయన గోల్డ్ మొత్తం వాళ్ళు పెట్టుకున్నాడు మ్యామ్. సో పోనీ అనేసి మా మమ్మీ వాళ్ళు రిలీజ్ చేయించినారు గోల్డ్. రిలీజ్ చేయించిన తర్వాత ఏమంటారు, నాది గోల్డ్ చేయకుండా నా రిలీజ్ చేపించుకున్న 2 days కే నేను అడ్వకేట్ దగ్గర నుంచి నోటీస్ పంపించిన తర్వాత దానికి ఇప్పటి వరకు ఒక రిప్లై లేదు మ్యామ్. మొన్న ఇది ఆయన వాంటెడ్ గా నాతో చెప్తున్నాడు మ్యామ్, కాలేజ్ లో మాట్లాడుతున్నాడు. మొన్న రీసెంట్ గా ఏమంటారు, బాబు బర్త్డే అయిన తర్వాత బర్త్డే కూడా ఒక విష్ చేయలేదు. నేను కాలేజ్ కి పోయిన తర్వాత నువ్వు అసలు ఫాదర్ పోయినా అది ఇది అంటే దాని నెక్స్ట్ సండే వచ్చేసి నన్ను బాబుని ఇది ఏఎంబి మాల్ కి తీసుకొని వెళ్ళాడు మ్యామ్. తీసుకొని వెళ్ళిన తర్వాత అంటే వెనకాల నుంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు కానీ నన్ను ఇంటి వరకు అయితే తీసుకొని వెళ్ళట్లేదు. సో ఎట్లా అంటే నన్ను ఒక కీప్ లాగా, అంటే వెనకాల నుంచి రిలేషన్ మెయింటైన్ చేయడం ఏంటి, నేను ఇంటికి ఏమో రావద్దు, వెనకాల నుంచి ఏమో మంచిగా అంటే బాబుని బయటికి తీసుకెళ్లడం అట్లాంటివి అవుతుంది మ్యామ్. సో మొన్న November 4th వచ్చేసి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఆయననే
నాకు ఇంటికి రండి, ఏమంటారు మా పిన్ని వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము మనీ తీసుకున్నాం కదా, ఏదో ఒకటి కూల్ గా మాట్లాడేసి సార్ట్ అవుట్ చేసుకున్నాం అంటే నేను మా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాను మ్యామ్. వెళ్ళిన తర్వాత పెద్ద ఇష్యూ చేయడము, దాని నెక్స్ట్ డే పోయి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడము, మళ్ళీ నేను కోర్టు అది ఇది అంటే తను చెప్తున్నాడు నిన్ను కోర్టు వరకు నేను తీసుకొని వస్తా, ఐ వాంట్ టు స్పాయిల్ యువర్ లైఫ్ అన్నట్టుగా చెప్తున్నాడు. సో దీనికి అసలు ఏమంటారు, నాకు నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది మ్యామ్, కాకపోతే నాది ఎక్కడ సపోర్ట్ దొరకట్లేదు నాకు. ఇది కోర్ట్ అంటేనేమో చాలా లాంగ్ అయిపోతుంది. సో ఆయన అదే చెప్తున్నాడు, కోర్టుకు వస్తే ఇది ఇయర్స్ ఆఫ్ టైం అవుతుంది, సో ఇంటికి వెళ్తానేమో ఇట్లా. సో దీనికి సొల్యూషన్ ఏంటి అనేది నాకు ఇక్కడ మెయిన్ గా ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే మ్యామ్, బాబు నడవలేడు, ఆయనకి రెయిన్బో హాస్పిటల్ కి పర్ మంత్ ఐఎమ్ స్పెండింగ్ 25K ఆన్ హిమ్ మ్యామ్. సో హౌ మచ్ ఐఎమ్ ఎర్నింగ్ మీన్స్ ఓన్లీ 16K ఐఎమ్ ఎర్నింగ్ మ్యామ్. సో ఇప్పుడు మా పేరెంట్స్ నన్ను చూసుకుంటున్నారు, వాళ్ళకి బర్డెన్ అయిపోతుంది, మా పేరెంట్స్ మొత్తం ఇట్లా అన్హెల్దీ అయిపోతున్నారు మేడం. మా పెద్దవాళ్ళు ఎట్లా అంటే మా పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడలేరు మ్యామ్, ఎంత మాట్లాడినా ఒక 4 to 5 times. లాస్ట్ కి కమ్యూనిటీ హాల్ లో కూడా మాది పంచాయతీ అయినప్పుడు అడ్వకేట్ వచ్చి చెప్పాడు కూడా, ఇప్పటి నుంచి మంచిగా లైఫ్ లీడ్ చేయండి అంటే ఐ డోంట్ నో వై హీస్ నాట్ యాక్సెప్టింగ్ మీ అని. అసలు ఆయన ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు మ్యామ్. వీళ్ళ ఫాదర్ తోటి అప్రోచ్ అవుదామన్నా అందరు ఫోన్స్ బ్లాక్, మేం ఫోన్స్ చేస్తే రెస్పాండ్ గారు, అక్కడి నుంచి నాకు ఒక్క కాల్ రావడం లేదు, బాబుని ఒక్కసారి కూడా చూడట్లేదు. ఇప్పుడు బాబుకి ఏమన్నా అయినా గానీ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటారు మ్యామ్? 4 years మ్యామ్, ఇప్పుడు రీసెంట్ గా 4 years స్టార్ట్ అయ్యింది. సో ఎన్ని మెడిసిన్ వాడినా వాడికి ఎక్కడి నుంచి రిజల్ట్ లేదు. అప్పుడప్పుడు నేను మా కాలేజ్ కి తీసుకొని వెళ్తుంటాను మ్యామ్, ఆ కాలేజ్ లో తనని చూసి నెక్స్ట్ డే వాడికి ఫీవర్ రావడం, ఆ ఫాదర్ ఎఫెక్షన్ వాడికి కావాలి మ్యామ్. కాదమ్మా, ఇప్పుడు మీకు 2008 లో మ్యారేజ్ అయింది. 2018 లో మ్యామ్ 18 లో అయింది. 18 లో ఎప్పటిదాకా కలిసి ఉన్నారమ్మా? హార్డ్లీ 1.5 year మ్యామ్. 1.5 2020 లో బాబు వచ్చాడు, 22 నుంచి మాకు గొడవలు స్టార్ట్ అయింది మ్యామ్. అసలు లేనిపోని రొటేషన్, ఇది మొత్తము మనీ వల్ల ఏంది మ్యామ్. ఈయన మా మనీ తీసుకొని ఇంట్లో నుంచి 1 week వెళ్ళిపోయాడు మ్యామ్. ఒక్క నిమిషం అమ్మా, మీరు మ్యారేజ్ చేసుకున్నది 2018 లో, 2020 లో బాబు పుట్టాడు, ఒక 2 years కి లాక్డౌన్ వ్యవహారం స్టార్ట్ అయిపోయింది. 2022 వరకు కలిసి ఉన్నారా? 22 వరకు మ్యామ్. 4 years 22 వరకు కలిసే ఉన్నాం. 4 years కలిసి ఉన్నారు అతనితో? ఎస్ మ్యామ్. ఓకే. సో ఇక్కడ ఈ 4 years లో అతనికి ఫైనాన్షియల్ గా అప్పులు బాగా ఎక్కువ ఉన్నాయా? అప్పులు అనేది అసలు ఆయనది ఏంటో అర్థం అవ్వట్లేదు. అతనేం వర్క్ చేస్తాడు? మనీ ముందు అవినాష్ డిగ్రీ కాలేజ్ లో చేశాడు మ్యామ్ తిను, ఎల్వి నగర్. ఇప్పుడు వచ్చేసి జాగృతి డిగ్రీ కాలేజ్ లో నా మెమోస్ కూడా తీసుకొని నన్ను కూడా బాగా పెట్టుకున్నాడు. ఎంత సాలరీ వస్తుందమ్మా అతనికి? అతనికి 35 వస్తుంది మ్యామ్. మళ్ళీ ఇంకా వాళ్ళ ఇంట్లోనే ట్యూషన్స్ చెప్పుకుంటాడు ఆయన. సో నియర్ గా 55 to 60 వరకు వస్తుంది మ్యామ్. ఓకే.